మండే ఎండల్లో చల్లగా సుగంధి సోడాని మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. బయటికెళ్ళి ఆ ఎండల్లో తాగుతూ ఎంజాయ్ చేస్తాం కదా, అలా కాకుండా మనం ఇంట్లోనే దీన్ని మంచిగా హెల్తీగా తయారు చేసుకోవచ్చు. టేస్టీగా అచ్చం బయట దొరికే టేస్ట్తోనే అంతకు మించి ఇది బాడీని కూల్ చేస్తుంది. ఎవరైతే ఓవర్ హీట్తో బాధపడుతున్నారో వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇందుకోసం నేను ముందుగా గోండు కటోరా అంటారు కదా, దాన్ని నానబెట్టుకుంటున్నాను వాటర్ వేసి. ఇది నానిన తర్వాత ఇలా జెల్లీ లాగా వస్తుంది. దీన్ని వేసుకోవడం వల్ల సోడాకి మనం బయట దొరికి ఆ ఫీల్ అనేది వస్తుంది. అంతేకాదు దీనిలో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇది ఒక రకమైన చెట్టు నుంచి వచ్చిన గమ్ము. ఇది కూడా మనకి పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇది తీసుకోవడం వలన బాడీ ఎవరైతే ఎక్కువ హీట్ ప్రొడ్యూస్ అవుతుందో వాళ్ళకి ఇది మంచిగా పనిచేస్తుంది. చర్మంపై దద్దుర్లు అటువంటివి వస్తాయి కదా, ఎండకి పొక్కులు, అవి రాకుండా బాడీని కూల్ చేస్తుంది. ఈ సోడా తయారు చేసుకోవడానికి ముందుగా మనం కొన్ని సబ్జా కానీ సియా సీడ్స్ కానీ వేసుకోవాలి. తర్వాత ఇదిగోండి సూపర్ మార్కెట్లో మనకి దొరుకుతుంది నన్నారి షర్బత్ లేదా సుగంధి పానకం. ఈ రెండిట్లో ఏదైనా తెచ్చుకోవచ్చు. రెండు ఒకటే ఫ్లేవర్లో ఉంటాయి. ఇందులో కొంచెం సుగంధితో పాటు వట్టివేళ్ళు అని కొన్ని ఆయుర్వేద మూలికలు కూడా కలుస్తాయి. అందుకే నేను నన్నారి తీసుకున్నాను. సుగంధి వేళ్ల పానకం కూడా దొరుకుతుంది, అందులో ఉట్టి సుగంధియే ఉంటుంది. సో ఇది కూడా మనం తీసుకోవాలి. ఇది ఆ ఫ్లేవర్ ఈ ఫ్లేవర్ రెండు ఒకలాగానే ఉంటాయి. తర్వాత దీన్ని కొద్దిగా యాడ్ చేసుకోవాలి. ఇందులోని షుగర్ ఉంటుంది. మనం విడిగా ఏం షుగర్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. షుగర్ పేషెంట్లు ఎవరైనా ఉంటే ఒక స్పూన్ వేసుకోండి, లేదు అనుకుంటే కొద్దిగా వేసుకోవచ్చు. తర్వాత ఒక చెక్క నిమ్మకాయ పిండుకుంటున్నాను. మనకి సియా సీడ్స్ కానీ లేదా సబ్జా గింజలు కానీ మన హెల్త్కి చాలా మంచిది. వాటిల్లో కూడా పొటాషియం, కాల్షియం ఇంకా పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. తర్వాత దీనిలో కొద్దిగా సోడా యాడ్ చేస్తున్నాను. సోడా అనేది కంపల్సరీగా వేసుకోవాలి. చల్లని సోడా వేసుకుంటున్నాను. ఫ్రిడ్జ్లో పెట్టిన సోడా ఉంటుంది కదా అది. తర్వాత ఈ కటోరాని కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను. ఇది వేయడం వల్లనే మనకి ఆ బయట తాగిన ఆ ఫీల్ అనేది ఉంటుందండి. చాలా బాగుంటుంది. సుగంధి సోడాని బయట చాలా బాగా తాగి ఎంజాయ్ చేస్తారు, అలాగే ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి తప్పకుండా. చాలా బాగుంటుంది. మేము ప్రతిరోజు తాగుతాము ఈ ఎండలకి. మరి ఈ మండే ఎండలకి ఏదో ఒకటి తాగకపోతే ఎలాగూ, అందుకని ఏది పడితే అది కాకుండా ఇలా కొన్ని మనం ఇంట్లోనే మన చేతితో హెల్తీగా రెడీ చేసుకున్న డ్రింక్స్ తాగొచ్చు. కూల్ డ్రింక్స్ అటువంటివి తాగిన దాహం తీరదు, వాటిల్లో ఉండే షుగర్తో ఇంకా దాహం పెరుగుతుంది. ఇలాంటి డ్రింక్స్ తయారు చేసుకుని తీసుకుంటే మన హెల్త్కి మంచిది. మనం బయట తాగాము అటువంటి హెల్తీగా తాగామన్న ఫీల్ కూడా కలుగుతుంది. ఇంకా మధ్యాహ్నం పూట నేను ఇది చేసి మా పిల్లలకి వేసి ఇస్తాను గ్లాసుల్లో. మనం గాజు గ్లాసుల్లో వేసి ఇవ్వడం వలన వాళ్ళకి తాగాలి అనే ఒక ఇంట్రెస్ట్ కలుగుతుంది. వాళ్ళకి నచ్చిన గ్లాసుల్లో వేసిస్తే ఇలా ఇద్దరికి 2 గ్లాసుల్లో వేసేసాను. ఒక్కొక్కసారి నేను చియా సీడ్స్ యాడ్ చేస్తాను, లేదంటే సబ్జా గింజలు యాడ్ చేస్తాను. ఇదిగోండి 2 రకాలుగా. ఇది మా ఇద్దరు పిల్లలకి. ఇందులో కొద్దిగా కటోరా యాడ్ చేస్తాను. పిల్లలకి తాగుతారు, వాళ్ళకి కూడా ఇష్టంగా తాగుతారు. ఇదేం ఫ్లేవర్ ఉండదు కానీ తాగితే మాత్రం భలే ఉంటుందండి, పంటికి తగులుతూ మెత్తగా. ఒకసారి ట్రై చేయండి. ఈ రెండు కూడా మన హెల్త్కి మంచిది. ఇంకా ఎండల్లో ఇటువంటివే తాగాలి.